మాది ఆర్మూర్ మండల్ సుర్బియాల్ విలేజ్. మా సర్పంచ్ గణేష్ 2019 నుంచి 24 వరకు సర్పంచ్గా పనిచేసారు. ఈ 5 ఏళ్ళ పదవీకాలంలో 5 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగిందనేది మా సుర్బియాల్ సర్వ సమాజ్ కమిటీ యొక్క వాదన. అందుకు ఆధారాలు జీపీ సెక్రటరీ గారు మాకు ఆధారాలు ఇచ్చారు. మేము కూడా చూసాం. సీసీ రోడ్లని, జీజీ రోడ్లని, ఇంకా గ్రామ పంచాయతీ అని, కొత్త భవనం అని, పాత భవనానికి పూతలు కూసి కొత్త భవనం నిర్మించామని పైసలు తీసుకున్నారు. మళ్ళీ శిలాఫలకాలు, ఇష్టమైన శిలాఫలకాలు ఒక 10, 20, 100 వరకు శిలాఫలకాలు పెట్టిరు. అట్లా కోట్ల రూపాయలు తిన్నారు. నీటి వాటర్ ట్యాంకులకు కొత్త కలర్లు వేసి మళ్ళీ మేము కట్టించామని అవిటికి బోర్డులు పెట్టుకున్నారు. ఇందిరమ్మ కాలనీలో 2 రూములు, అదేంటి దళిత బంధు కింద 2 రూములు కట్టుకున్నాడు. ఆ స్థలము ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన స్థలం. 6 రూమ్లలో 2 రూములు కట్టుకున్నాడు. మళ్ళీ అతను కూడా 3 అంతస్తుల బిల్డింగ్లు 2 కట్టుకున్నాడు. ఏ పని చేయకుండా, ఎలాంటి అధికారం లేకుండా ఇన్ని రూపాయల డబ్బులతోని ఇన్ని బిల్డింగ్లు ఎట్లా కట్టిండు అనేది వాదన. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఆయనతో తిరిగి ఇవన్నీ చేసిన కథ. మేము ఇంతకుముందు కూడా 6 నెలలు వచ్చినాం ప్రజావానికి, అప్పుడు ఇచ్చాం. మళ్ళీ ఈరోజు కూడా వచ్చినాం. ఈరోజు 50 మంది వచ్చినాం. ఆ రోజు 10 మంది వచ్చినాం. ఈరోజు 50 మంది వచ్చినాం. 50 మంది వచ్చినా మాకు రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేదు. 10 మంది వచ్చినా ఏం రెస్పాన్స్ చేయట్లేదు. ఇందుకే మేము ఈ మీడియా ద్వారా వెల్లడిస్తున్నాం. ఒక అధికారి కూడా చర్య ఇంత ఎంక్వైరీ పంపిస్తున్నామని, వారం కింద ఎంక్వైరీకి వస్తామన్నారు. వారం అయింది, నెల అయింది, ఇది వరకు ఎంక్వైరీ లేదు, ఏం లేదు. మీరు పంచాయతీ అధికారికి సెక్రటరీని అడిగితే సర్పంచ్ ఒక సెక్రటరీ బుక్లో సర్పంచ్ చేతు పెన్ను పెట్టే అధికారం ఉంటుందా? అక్కడ ఇండ్ల బిల్లు 339 ఉంటే దాని పొంట 200 దిద్దుడు. అంటే 500 ఉన్న వాళ్ళకు 3 దిద్దుడు. అంటే పక్కకు 3 దిద్దితే 3500 అవుతాయి. పక్కకు 2 దిద్దితే 2339 అవుతాయి. అంటే గిట్ల వసూలు చేసుకున్నట్ట సెక్రటరీ బుక్లో నువ్వు సర్పంచ్ అనే వ్యక్తివి, నువ్వు సర్పంచ్ కూడా కావు, నీ భార్య సర్పంచ్, నువ్వు వార్డు మెంబర్, నువ్వు ఎలా దిద్దుతావు? అలా ఒక సెక్రటరీ బుక్లో నువ్వు ఎట్లా దిద్దితే అది చేస్తావు. లేఅవుట్ లేని దాంట్లో సీసీ రోడ్లు పోతావు, గటేర్లు కడతావు, వేరేళ్ళ కోసం, దోస్తుల కోసం. మంజూరైన రోడ్లు పోయావు, మంజూరు కాని రోడ్లు పోతావు. ఇప్పుడు మా తాట అంతా మొత్తం గ్రామ పంచాయతీ 5 సంవత్సరాల రిపోర్ట్ ఉన్నది మాకు. గ్రామ పంచాయతీ ఇచ్చింది 5 సంవత్సరాలలో ఏమేం జరిగింది, ఒక్క ట్రాక్టర్కు డీజిల్ ఎంతో పంపించినావు, బల్బులు ఎన్ని కొన్నావు, అదంతా మా దగ్గర ఉన్నది, రిపోర్ట్ ఉన్నది. ఇక్కడికైతే ఈ సార్లు ఇప్పుడు 2 నెలలు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు బయటకు తోలేసారు. ఇంకోసారికి ఇప్పుడు మళ్ళీ లెటర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మేమన్నా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడుతుంది, మళ్ళీ మాకు ఇదంతా కరెక్ట్ జల్దీ కావాలంటే పడితే నేనేం చేయాలా అంటారు. అంటే గివే ఇక ఇట్లనే చేసుకుంటూ పోతే మరి మేము ఇట్లనే ఉండాలా, ఇట్లని తిరుక్కుంటా పోవాలా అని అడిగినాం. ఆ అధికారిని కూడా నీది ఏ ఊరు సార్ అని అడిగినాం. ఆ సార్ ఇక నిజామాబాద్ అంటున్నాడు. ఆర్మూర్ అయిన వాటికి నేను చెప్తుంటే ఇది ఖచ్చితంగా మా కలెక్టర్కి కానీ ఎవరికైనా కానీ మాకు తెలిసి దీన్ని సమస్య పరిష్కారం చేయాలి ఖచ్చితంగా. 5 కోట్ల ఇక్కడికి వచ్చి పోయిండన్నారు మా సర్పంచ్, ఇక్కడికి వచ్చి పోయిండన్నట్టు తెలుసు. ఆయన ఎందుకోసం వచ్చిండో ఆయన విషయం అది. కానీ మేము చేసేది మాత్రం ఆయన మీద పోరాటం, ఇది ఆయన చేసిన ఫ్రాడ్ మీద పోరాటం. ఊరు కోసమే మేము చేసేది. మా ఒక్కళ్ళకేమి మా ఒక్కళ్ళకేమన్నది కాదు. ఊరు మంచి పెద్ద ఇల్లు అయితే 5,000 తీసుకోవాలా, చిన్న ఇల్లు అయితే 2,000, 3,000, అది కూడా సెక్రటరీ ఇవ్వాలి. అది సెక్రటరీ పక్కకెట్టి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేతో బెదిరిపించుకుంటా ఎంత డబ్బులు ఎంత చేసుకుంటే నువ్వు ఎట్లా? అది మా ఊరోళ్ళ బాధ ఇదంతా, మా ఒక్కళ్ళది కాదు, నా ఒక్కళ్ళది కాదు, ఎవరు ఒక్కరిది కాదు. నువ్వు ఎందుకు పెడతలేవు అని ఫోన్లో చెప్పి అడుగులు, మేము పైసలు ఇస్తున్నాం రా, నువ్వు సంతకం పెట్టరా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని అట్లా మాట్లాడితే ఎట్లా సార్? చెప్పేసి ఆయన బాధకు సంతకాలు పెట్టింది. అయినా ఇప్పుడు సెక్రటరీ దాంట్లో సర్పంచ్కు ఎవరికి అందులో పెన్ను పెట్టే అధికారమే లేదు. ఆయననే పాపం ఆయననే తీసుకోవాలి. ఇవి నాకే రాస్తే నేను సార్ ఇప్పుడు ఎంత కట్టాలంటే, సార్ ఇక్కడ దిద్దింది 2,000 దిద్దుతాను, ఆయన సర్పంచ్ దిద్దింది, నేను తీసుకొని 339 తీసుకుంటాను, 339 తీసుకున్నాడు, నేను తప్పులో పోనంటని చెప్పి ఆయన పాపం ఉన్నట్టు చెప్పిండు. అలా జరిగిన సమస్య కూడా చెప్పేసిండు. అంతకుముందు పాత సర్పంచ్ దిగిపోయినప్పుడు 28 లక్షలు శిలా కుంచిపోయాడు, మిగులు బడ్జెట్ గ్రామ పంచాయతీ. ఇతను ఇప్పుడు ఆ 28 లక్షలు కాజేసిండు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 9-10 లక్షల దాకా డ్యూ పెట్టిండు. ఇప్పుడు పాపం ఉన్న సెక్రటరీలకు
వేరేలోకి ఇట్లా జీతాలు కూడా సఫాయి వారి జీతాలు వేయడానికి లేదు, ఏదైనా రిక్కు ఖరాబ్ అయింది రిక్కు వేయడానికి లేదు, ఇప్పుడు వాటర్ కూడా వస్తలేదు. అంటే వాళ్ళతో డబ్బులు లేవు పాపం. ఇంత ఘోరం జరిగినట్ట ఇక ఊరంతా ఒకటైంది. ఊరంతా మీరు వండ్రి, ఇప్పటికైతే ఒక ఇద్దరు వండ్రి మాట్లాడి రాపండ్రి. 2,600 దాకా ఉంటుంది జనాభా. ఎంచ గ్రామ శివార్లోని సర్వే నంబర్ 270లో దాదాపు 55 గుంటల భూమిని అక్రమ పట్టా వేసుకొని ఆ భూమికి సంబంధించినట్టుగా భూముల్ని కూడా అంటే ప్రభుత్వ భూములు అంటే మిషన్ భగీరథ, ఇటుపక్క ఆర్ఎన్బి, అటుపక్క ఫారెస్ట్ హద్దులు చెరిపివేసి ఆ యొక్క ల్యాండ్లని మోకపైన చూయించుకొని ఈ యొక్క రికార్డుల ప్రకారంగా కబ్జా చేస్తుండు. యాక్చువల్ వారసులైనటువంటి మా ఊర్లో అవసరం నారాయణ అనే వ్యక్తి వాళ్ళ కొడుకులు మన్మన్లు ఉండగా వీళ్ళకి కాకుండా 1999లో నారాయణ వీళ్ళ నాన్న 20 గుంటల భూమి 1999లో చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రకారం. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి తిరిగి జ్ఞానచంద్ర అనే వ్యక్తికి 2001లో 20 గుంటల చేయడం జరిగింది. అక్కడికి జీరో అయిపోయింది. కానీ మళ్ళీ 2018లో ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా మా ఊర్లో ఉన్న ఒక వ్యక్తి అక్రమంగా 20 గుంటలకు బదులుగా రెండో పట్ట 2018లో 38 గుంటలు చేయడం జరిగింది. అంటే ఒకటే వ్యక్తి ఒకటి డాక్యుమెంట్ని ఇద్దరు చేసిండు. ఇది ఎంతవరకు కరెక్టు? అది కాకుండా ఇంకొక 1700 గుంటల భూమి వీళ్ళ వారసత్వంగా రికార్డు ప్రకారంగా వీళ్ళ వారసత్వంగా ఉన్న నారాయణ వారసత్వంగా ఉన్న భూమి 1700 గుంటలు ఆరోవార్ల ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరి సంతకాలు లేకుండా 1700 గుంటల భూమికి పట్టా పాస్బుక్ పొందడం జరిగింది సింధ ధర్మాజీ అనే వ్యక్తి. ఇది అక్రమం, అన్యాయం. ఏదైతే వారసులకు నిజమైన వారసులకు అమ్మిన వ్యక్తులకు ఉండాల్సిన భూమి వాళ్ళకు కాకుండా అమ్మిన వ్యక్తులకు కాకుండా అక్కడ లేని భూమిని కబ్జాకు అంటే ప్రభుత్వ భూముల్ని కొద్దిగా జమ చేసుకొని ఈ రికార్డు నాకుంది, ఇది నాకే వర్తిస్తుంది, మొదటి పట్ట నాదే, అక్రమంగా చేసిన రెండో పట్ట కూడా నాదే అని బహిరంగంగా సవాల్ విసురుతున్న అతను. ఇలాంటి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వ అధికారులపై ఉందని, దీనికి సహకరించిన అధికారులు కానీ ఇంకా ఏదో సిబ్బంది కానీ లేదా ఈ అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గ్రామం తరపున ఆ కుటుంబీకుల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గింటే భూమి వారసత్వంగా ఉన్న కుటుంబీకులకు లేదా వాళ్ళు అమ్మిన వ్యక్తులకైనా కానీ ఉండాలా, లేదా గవర్నమెంట్ ఉండాలా. కానీ ఈ మధ్య ఈ వ్యక్తి ఎవరు ఏ విధంగా ఉన్నాడు? ఆ రికార్డులను తారుమారు చేసి అధికారం ప్రలోభాలు చేసేసి అధికారులకు ఇబ్బంది పెట్టి చేసుకొని ఈ విధంగా అక్రమంగా ఉన్నాడు. కాబట్టి తక్షణమే ఒకే వ్యక్తి ఇద్దరు చేసిన అక్రమ పట్టాలని విచారణలో డైరెక్ట్ చేసి పట్ట రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఆర్డీఓ గారు పూర్తి వివరాలు సాయంత్రం 3 గంటలకు రమ్మని చెప్పింది కాబట్టి ఇంకా సమగ్రంగా ఆయనకు పూర్తి వివరాలు అందిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. న్యాయాన్ని బతికించండి, దౌర్జన్యాన్ని ఆపండి. భవిష్యత్తులో ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి దొంగ పట్టాలు చేసుకోవాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
పెట్టేది ఈ పేరు చెప్పి గ్రామం కమ్మర్పల్లి మండల్ నిజామాబాద్ జిల్లా వాసిని. నా యొక్క పట్టా భూమి కోనపూర్ గ్రామంలో కలది. దీనికి సర్వే చేస్తుంది కానీ గత 2 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. సర్వే చేస్తానికి వస్తామని చెప్పి నోటీసులు కూడా ఇస్తున్నారు, కానీ అయినా అని కూడా అక్కడ భూమి దగ్గరికి వచ్చి సర్వే చేయడం లేదు. దీనికోసం ప్రజావానికి కూడా చాలాసార్లు, కనీసం ఒక 100 సార్లు ప్రజావానికి కూడా ఫిర్యాదు చేసినాను. అయినా కూడా వస్తామని చెప్తున్నారు కానీ రావట్లేదు. ఏడీఏ సార్ని కూడా కలిస్తే ఏదో వస్తామని వస్తామని చెప్తుండ్రు, కానీ అసలుకే కూడా పట్టించుకోవట్లేదు. కావున దయచేసి కొంచెం నాకు ఎటువంటి నా భూమిని సర్వే చేసి కొంచెం నాకు అద్దులు చూపించగలరని కలెక్టర్ గారు కూడా చెప్పినా, అయినా కూడా కలెక్టర్ గారు ఏడీఏ గారికి చెప్తుండ్రు. ఏడీఏ గారు ఏమో ఏదో పట్టించుకోక దాన్ని అక్కడిని మర్చిపోతారు. దీనివల్ల నేను ఎన్నిసార్లు వచ్చి నిరుత్సాహానికి గురవడం జరుగుతుంది. కనీసం నాకు మన ప్రెస్ మీట్ ద్వారా కానీ మన మీడియా ద్వారా కానీ నాకు కొంచెం న్యాయం జరుగుతుందని ఈయనను సంప్రదించడం జరిగింది. దీని ద్వారా నాకు కనీసం నా సమస్యను కొంచెం పరిష్కారం చేయగలని మనం చేస్తున్నాను. కలెక్టర్ గారు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నా సమస్య ఉంది కొంచెం పట్టించుకున్నా అంటే ఏదో పట్టించుకోక నాతోని వాదన పెట్టుకొని బయటకు వెళ్ళిపో నేను తీసుకుని అన్నట్టు గేట్ అవతలకి పొమ్మని చెప్పారు. సార్ మీకోసం వెయిట్ చేస్తామన్నా కూడా వెయిట్ చేసే అవసరం లేదు, ఏమవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నట్టు వాదన పెట్టుకొని బయటకు తోలేసే పరిస్థితికి ఏరైంది. ఇది ప్రజావాణిలో ఒక కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక సామాన్యుడికి ఇట్లా జరుగుతుందంటే ఏం ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారో అర్థం కావడం లేదు. మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నందిపేట్ మండల్ కలవేద గ్రామంది పెద్దన్నపై దాడులు చేసి అతని బోర్లు ధ్వంసం చేసి నెల 15 రోజులు అయినా కానీ ఇవరకు పుట్టిన వాళ్ళను శిక్షించురు. మరి ఆ అసలైన నిందితులను మరి సాయిరెడ్డిని అతని అనుచరులను ఇంకా కూడా మబ్బపెట్టి దాచపెట్టి ఈ యొక్క కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి నెల 15 రోజులై ఇలా బాధ్యతుడు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇలా హాస్పిటల్లో పాలైనా కానీ ఈ కేసుని ఇంకా కూడా తప్పుదోవలనే పట్టిస్తున్నారు. మరి ఈ రెడ్డి వర్గం ఉన్నారని చెప్పేసి ఏసీబీ గారు మాత్రము ఒక దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్నాడు. మరి అతనికి మేము ఏమి అన్యాయం చేసినాము, ఆయనతో మాకు ఏమి భాగస్వామి లేదు, కానీ మా దళితుల పట్ల బాగా చిన్న చూపు చేసి ఇలా ఆయన ఉన్న స్థానానికి అన్యాయం చేస్తున్నాడు. మరి ఆయన వృత్తి ధర్మాన్ని కూడా పక్కదోవ పట్టించి ఇలా ఒక రెడ్డి వర్గానికి న్యాయం చేస్తా అని కంకణం బద్దుడయ్యిండు. మరి ఇది ఎంతవరకు న్యాయము? మరి ఉద్యోగంలో చేరేటప్పుడు సమాజంలో అందరికీ న్యాయం చేస్తా అని మరి ప్రమాణం చేసి ఇవాళ మరి ఒక రెడ్డి వర్గానికే నేను పనిచేస్తాను ఉద్దేశంగా ఇలా నెల 15 రోజులైనా మరి పెద్దన్న గారు మంచాన పడ్డా కానీ ఇలా కేసు తప్పదారులను నడుస్తుంది. మరి మన దుంకుడు కప్పోలే ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. మరి ఈ సమాజంలో మేము ఎస్సీలం ఉండాలా లేదా మేము అర్హులం కాదన్న వినాదం మాకు ముందుకొస్తుంది. లేని ఏడల ఈ 15th ఆగస్ట్ దాటిన తర్వాత ఇది కేసు ఇట్లనే పెండింగ్ పెడితే మాత్రము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి సిపిఎం ఆధ్వర్యంలో మరి నిరాహార దీక్ష కలెక్టరేట్ ముందట మరి ఈ పిలుపుకు మేము అందరికీ ఇస్తున్నాము. దీని పట్ల మరి న్యాయం జరగకపోతే పెద్దగా న్యాయం జరగకపోతే మరి నిరాహార దీక్ష చేసి ఆయనకు న్యాయం జరగదాకా మేము విడిచేదే లేదు. మరి పెద్దన్న దొంగగా దాక్కుంటున్నాడు, ఆయన ఎందుకు పక్క పెడుతున్నారు? ఇలా ఓ చిన్న దాడులు ఏమన్నా అయితే నెట్వర్క్ మరి ఎన్నో ప్రయోగాలు చేసి ఇలా నెట్వర్క్ ఎంక్వైరీ చేసి నెట్వర్క్లో ఈయన ఉన్నాడు లేడన్న తీసి ఇలా ఆయనను అరెస్ట్ చేస్తున్నారు. మరి అన్ని సాక్ష్యాలు బలంగా ఉండగా గతంలో ఈయనతో ప్రమాదం ఉందని ఈయన మాకు చంపుతాడన్న ప్రమాదం ఉందని ఏసీపీ గారికి ఇచ్చినా కానీ అది తప్పుదోవలో పెట్టిండు. అంతకుముందులో అట్రాసిటీ కేసు పెట్టండి సార్ అంటే కూడా దాన్ని కూడా ఛార్జ్ షీట్ వేయకుండా మభ్యపెట్టి అది మరి ఎక్కడిదక్కడ వేసారు. ఇటువంటి అన్యాయం జరిగిన వారికి మరి ఎవరు న్యాయం చేయాలా? మరి జై భీమ్, జై మాదిగా. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అల్దాపురం సాయిరెడ్డిని అరెస్ట్ చేయాలని
నందిపేట మండల్ తల్వేద గ్రామంలో పెద్దన్నపై దాడి చేయించిన అవల్దాపురం సాయిరెడ్డిని ఇంతవరకు 40 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇంతవరకు అరెస్టు చేయలేదు. సరైన సాక్ష్యాలు లేవని కేసుని కొట్టేసే ప్రయత్నం, నీరుగారే ప్రయత్నం చేస్తున్నారు. అవల్దాపురం సాయిరెడ్డి మిగతా మందిని ఉసిగొల్పి పెద్దన్నకు దాడి చేసి 9 వెన్న పక్క బుక్కలు 2 చోట్ల వెన్నపూస ఇరిగింది. ఆయన తీవ్రంగా గాయాల పాలై సీరియస్గా ఉన్నాడు. ఆయన ఈ పోలీసు వాళ్ళు దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఇంతకు ముందటి సంది 2 ఏళ్ల సంది గొడవ నడుస్తున్నది. అప్పుడు రాత్రే వాళ్ళ చేనుల మొరం పోసిర్రు, దారికి మొరం పోసేసారు అన్యాయంగా. అప్పుడు కేసు పెట్టకపోతే కోర్టులో కేసు వేసి ప్రైవేట్ పిటిషన్ వేసి కేసు పెట్టించారు సాయిరెడ్డి మిగతా 6 మీద. అయినా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు సాక్ష్యాలు లేవని. తర్వాత పోయిన 2 నెలల కిందట వాళ్ళ బోర్డు మొత్తం ధ్వంసం చేసి కేసింగ్ వాళ్ళ కొట్టేసి పక్క పొంట రాళ్ళు దాంట్లో రాళ్ళేసి కేబుల్ డబ్బలన్నీ గాలగొట్టేసారు. దీనికోసం పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో ఈ పెద్దన్నకి ఎట్లని చంపిన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి తీవ్రంగా కొట్టి చనిపోయింది అనుకొని చెప్పి వదిలిపెట్టిపోయితే దాడి చేసి 4గురిని అరెస్ట్ చేశారు. సాయిరెడ్డి మిగతా 2 మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. సార్ మీకు 2 నెలల సంది రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాం. సాయిరెడ్డి ఆ రోజు దాడి చేసిన వాళ్ళకు దావత్ ఇచ్చిండు, ఫోన్ కూడా గంటలు మాట్లాడింది. సార్ ఈ వీడియోస్తో మీరు అరెస్ట్ చేయాలంటే వాళ్ళు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ మీరు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు 4-5 రోజుల తర్వాత టెంట్ వేసుకొని నీలే నిరాహార దీక్ష, అవసరమైతే ఆమర నిరాహార దీక్ష చేస్తాం. పూర్తిగా పెద్దన్నకు న్యాయం జరిగేంత వరకు ఈ కేసుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పూర్తిగా న్యాయం జరిగేంత వరకు బాధితులకు సిపిఎం పార్టీ, ఎంఆర్పిఎస్, మిగతా ప్రజా సంఘాలన్నీ కలుపుకొని న్యాయం జరిగే వరకు అండగా నిలబడతాం. దీంట్లో ఎవ్వరికి ఎటువంటి కేసు నీరుగార్చే ప్రయత్నం చేసిన ఆఫీసర్ల మీద కూడా విచారణ జరగాలని దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉంటామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.